సకాల ఉపనయన సంస్కారం చెయ్యాలి. అర్హత ఉన్నవాళ్ళకి 8 ఏళ్లకే చెయ్యాలి. అసలు 7కు కూడా చెయ్యొచ్చు. 7కు చేయలేదండి, వేరెక్కడైనా 7 యాడ్ చేయొచ్చా? సరే 17కి ఏడవరా? 17కు కూడా ఏడవలేదండి, మరి ఏం చేయమంటారు? 27కి 7, అప్పుడు ఏడవలేదండి, మరీ ముదరకుండా 37కైనా ఏడవరా? అప్పుడు కూడా కుదరలేదండి. 67కి ఏమన్నా 67 ఏళ్ళు వచ్చిన తర్వాత వాడికి చేస్తే ఎంత, చేయకపోతే ఎంత ఉపనయనం? ఆ పాపిష్టి వాడు ఆశావాదిత్యో బ్రహ్మ అంటే ఇద్దరు వాడి సంకల కింద చేతులేసి తిప్పాలి, వాడు తిరిగి చావలే. సకాల ఉపనీత సంస్కారం చెయ్యాలి, దాన్ని సంస్కారము అన్నారు. వివాహం నువ్వు చెయ్యక్కర్లా, వాడే చేసుకొస్తాడు. నాన్న, ఏం నాన్న, మీ కోడలు నాన్న, వాట్ ఏ పిటీ వండర్ సిటీ. ఎప్పుడైంది నాన్న ఈ డబల్ ధమాకా బంపర్ ఆఫరు? జస్ట్ 3 వీక్స్ బ్యాక్లే నాన్న. కొంపలోకి చావండి నాన్న. ఎన్ని కొంపల్లో పొద్దు పడవట్లా? నిన్న వాడి మొహాన పొద్దు, ఇవాళ మన మొహాన పొద్దు, అంతే. సంస్కారం మాత్రం సరైన వయస్సులో చెయ్యాలి. గర్భాష్టమేషు గర్భైకాదశేషు క్షత్రియులకి 11 ఏళ్ళు, వైశ్యులకి 12 ఏళ్ళు, బ్రాహ్మణులకి 8, 7, 5 ఆ సంప్రదాయాన్ని అనుసరించి ఎప్పుడో ఒకప్పుడు చేయటం ప్రధానం. రాత్రి పెళ్ళి అంటే పొద్దున ఉపనయనం. వాళ్ళ నాయన వీడికంటే తెల గొప్పవాడు, వాడు ముందు రాత్రి వేసుకుంటాడు జంజం, అది కూడా వెతుక్కో. వాడికేం తెలిసి వస్తుంది, వీడికేం తెలిసి చావాలి. ఇద్దరికీ తెలిసి వచ్చే లోపల జీవితం అయిపోయాయి. సకాల ఉపనీత సంస్కారం మంచి క్షేత్రంలో మొక్క నాటడం వంటిది. అందుకలే మిగతావి ఏమీ చెయ్యక్కర్లా, ఇది చెయ్యాలి, ఇదే చెయ్యాలి.